Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 149 verse 1. ఈ రోజు మన ధ్యానం కొరకు 149వ కీర్తన మొదటి వచనం నుండి తీసుకొనబడింది. Sing unto the Lord a new song and his praise in the congregation of saints. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. Psalm 149 is the fourth of the 5 final Hallel Psalms. 149వ కీర్తన చివరి 5 హల్లెలూయా కీర్తనలోనిది ఒకటి. That is 146 to 150. అంటే 146 నుండి 150వ కీర్తన వరకు. It begins and ends with praise the Lord. ఇది యెహోవాను స్తుతించుడి అనే మాటతో ఆరంభించబడుతుంది. యెహోవాను స్తుతించుడి అనే మాటతో ముగించబడింది. Yeah, the other 4 final Hallel Psalms also like that. మిగతా 4 హల్లెలూయా కీర్తనలు కూడా ఈ రీతిగానే ఉంటున్నాయి. But when we read this psalm carefully, అయితే ఈ కీర్తన మనం జాగ్రత్తగా చదివినప్పుడు it seems somewhat different from the other 4 psalms in this group. మరి మిగతా ఈ గుంపులో ఉన్న 4 కీర్తనలకి ఇది కొంచెం భిన్నంగా ఉన్నట్టు They are అనిపిస్తుంది. full of praising the Lord. అవన్నీ కూడా పూర్తిగా దేవుని స్తుతించుట అనే దాంతో నింపబడి ఉన్నాయి. But in this psalm, అయితే ఈ కీర్తనలో its focus is on God's vengeance on the nations in defense of God's people. ఇక్కడ దేవుని ప్రజల యొక్క మరి భద్రతగా దేవుని యొక్క తీర్పును గురించి రాయబడుతుంది. The tone of the first 4 verses in the psalm is much in keeping with the tone of other 4 final Hallel Psalms. మొదటి 4 వచనాల్లో ఉన్నటువంటి ఆ స్వరము మిగతా 4 కీర్తనలు ఉన్నటువంటి ఆ వచనాలకి ఇది వేరుగా, ఆ కీర్తనకి వేరుగా చూస్తున్నాం, గంభీరంగా ఉంది. They are like that only. ఇవి ఆ రీతిగానే కనబడుతున్నాయి. First 4 verses are like other 4 psalms. అంటే మొదటి 4 వచనాలు మిగతా కీర్తన వల్లే కనబడుతున్నాయి. Because the singer is calling the assembly of the faithful. ఎందుకంటే కీర్తనకారుడు సమాజము, భక్తుల యొక్క సమాజముగా కూడుట గురించి రాస్తున్నాడు. And sing to the Lord a new song. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. And he is translated, the word translated faithful is from the word hesed, which refers to the covenant faithfulness between God and the people of Israel. నమ్మకమైన వాడు అంటే హెసెద్ అనే మాట నుండి అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజల ఎడల చేసిన నమ్మకమైన నిబంధన గురించి మాట్లాడుతుంది. Those who honor the covenant established between Israel and God are thus called to sing. ఇశ్రాయేల్కి దేవునికి మధ్య ఏదైతే స్థాపించబడిందో నిబంధన, దాని ఎడల నమ్మకంగా ఉన్న వారు వీళ్ళందరూ కూడా పాట పాడాలి అని పిలువబడుతున్నారు. The call to sing a new song occurs as well as in Psalm 96 and 98 also. వారు క్రొత్త కీర్తన పారుడి అంటే 96, 97 కీర్తనలో కూడా చెప్పబడినట్లుగా. In each instance of its occurrence, కాబట్టి ప్రతి సందర్భంలో కూడా అది జరిగిన సంభవాల నుండి చూస్తే it seems to refer to some sort of new beginning. ఇది ఏదో ఒక కొత్త ఆరంభము గురించి అది మాట్లాడగా Or ఉంది. a new insight into the relationship between God and the people. అది దేవునికి ప్రజలకి మధ్య ఉన్న సంబంధానికి ఒక కొత్త దృష్టి గురించి So చెప్తాం. in this particular Psalm 149, ఈ 149వ ఈ కీర్తనలో in the first 3 verses, మొదటి 3 వచనాల్లో they are filled with images of singing and celebrating and dancing. ఇక్కడ పాటలు పాడుట, వాటిని ఏదో సంబరం వేడుకలు చేసుకునుట, నాట్యం ఆడుట, వీటితోనే ఉంటుంది A ఇదంతా. new song, క్రొత్త పాట, praise, స్తుతించుట, glad and rejoice, సంతోషంగా, 2వ వచనంలో సంతోషముగా ఉండుట, ఉత్సహించుట, and praise and dancing, making melody in verse 3. 3వ వచనం నాట్యముతోను స్తుతించుట, ఆయనను గురించి గానము చేయుట. Yeah, singing and dancing were common parts of the cultic activity of the ancient Near East. కాబట్టి ఆ పురాతన కాలంలో పాటలు, నాట్యముతో కూడా పాటలు పాడటం ఇవి సర్వసాధారణంగా ఉండేది. In Exodus 15, నిర్గమకాండం 15వ అధ్యాయంలో Miriam took a tambourine in her hand, మిరియాము తంబుర తీసుకుంది. and all the women followed with tambourines and with dancing. స్త్రీలు కూడా ఆమెతో పాటు నాట్యం చేస్తూ పాటలు In పాడుతున్నారు. 2 Samuel 6:14, 2వ సమూయేలు గ్రంథం 6:14లో we read that when the ark is brought back to Jerusalem, మందసము తిరిగి యెరూషలేమునకు తీసుకొని రాబడినప్పుడు David danced before the Lord with all his might. దావీదు దేవుని ఎదుట ఆయన పూర్ణ బలముతో కూడా ఆయన నాట్యం చేస్తున్నాడు. According to 1 Chronicles 25, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయం ప్రకారం verses 4, 5 and 6, 4-5 వచనాల ప్రకారం David appointed temple musicians like the sons and daughters of Haman. దావీదు హేమాను యొక్క కుమారులు, కుమార్తెలని ఆ దేవాలయంలో పరిచర్య చేయవారుగా నియమిస్తున్నాడు. They were under the direction of their father for the music in the house of the Lord with cymbals, harps
lights for the service of the house of the Lord. వారి తండ్రి చెప్పిన ప్రకారం ఆజ్ఞల ప్రకారంగా ఆ దేవాలయంలో మందిరంలో వారు తంబురులు సితారులతో పాటలు పాడువారుగా వాయించువారుగా ఉండాలి. And in this Psalm verse 4 announces the twofold reason for ఈ praise. కీర్తనలోని 4వ వచనం మనం చూస్తున్నాం. ఎందుకని స్తుతించాలి? రెండంతల కారణం చూస్తాం. For the Lord takes pleasure in his people. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. This word means అంటే ఈ మాటకు అర్థం ఏమిటిదంటే the Lord is favorable to or well disposed toward his people. యెహోవా తన ప్రజలంటే ఎంతో దయ చూపించేవాడుగా, వారంటే ఎంతో ఇష్టపడేవాడుగా ఉన్నాడు. And the second reason, రెండవ కారణం, the Lord adorns the humble with victory. యెహోవా దీనులను రక్షణతో అలంకరించును. It is a victory. ఇది ఒక విజయం. The word comes from an Egyptian word means head dress. ఈ మాట హెబ్రీ పదం నుండి Head wrap. అంటే ఈ తలకి కట్టుకునేటువంటి ఆ ర్యాప్ గురించి It is మాట్లాడుతుంది. used to describe the head coverings of upper class women of Jerusalem. అంటే యెరూషలేములో ఉన్నత వర్గానికి చెందిన వారు తన తలలు కప్పుకొని దానితో కట్టుకుంటారు. In Isaiah 3:20. యెషయా గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో మనం It చూస్తాం. is written about those head dress. చూడండి, ఆ తలలు కప్పుకునేటువంటి దాని గురించి రాయబడింది. Isaiah యెషయా గ్రంథం chapter 3 3వ అధ్యాయము verse 20. 20వ వచనంలో చూస్తాం. కర్ణభూషణములను, కడియములను, నాణ్యమైనను ముసుకులను. So that is the covering of the upper class woman. ఇది వీరు ఉన్నత వర్గం చెందిన వారు తలలు కట్టుకునేటువంటి విధానం. Even priests were having that in Exodus 39:28. నిర్గమకాండము 39:28లో యాజకులు కూడా ఆ రీతిగానే తలకు వస్త్రం కట్టుకునేవారు. And also Ezekiel 44:18. హెజ్కేల్ గ్రంథం 44:18లో కూడా Even చూడవచ్చు. the bridegroom was having in Isaiah 61:10. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో పెళ్లి కుమారుడు కూడా ఆ రీతిగానే వస్త్రం ధరించుకొని What ఉన్నాడు. does it mean? దీని అర్థం ఏమిటి? Here is a wonderful picture of God rewarding the humble people. ఇక్కడ దేవుడు దీనులైన వారికి ఆయన బహుమానం ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. One of the Hebrew meanings of this humble is poor people. ఈ దీనులైన వారు హెబ్రీ భాషలో దానికి ఒక అర్థం ఏమిటిదంటే వారు బీదవారు, With the trappings of victory over those who oppress them. అంటే వారిని అనగద్రొక్కి వారిని బాధించేవారు వారిపైన విజయం సాధిస్తున్నారు. So see, some of the people are oppressing the poor people. కొంతమంది ఈ బీదలు పేదవారిని వాళ్ళు అనగద్రొక్కుతా ఉంటారు. And the God is coming in rescue of the poor people and adorning them with that head dress. దేవుడు ఈ బీదవారి పేదవారిని ఆయన రక్షించి వారికి విజయం ఇచ్చి వారి తలలకి ఆ వస్త్రాన్ని కడుతున్నాడు. Something like that. ఆ కర్ణభూషణం లాంటిది, అంటే దట్టి లాంటిది. So one commentator writes, ఒక వ్యాఖ్యానకర్త రాసినాడు, Yahweh chooses the poor, that is the despised and the oppressed and the powerless. యాహ్వే బీదవారు, అణగద్రొక్కబడిన వారు, శక్తిహీనులైన వారిని ఆయన లేవనెత్తి, And those people who are degraded in order, వారు ఎవరైతే తృణీకరించబడి ఉన్నారో he chooses them to reveal his glory in them and to give them honor and dignity. వారిని ఏర్పరచుకొని దేవుని యొక్క మహిమని వారిలో కనపరుస్తూ వారికి ఆయన ఘనతనిస్తున్నాడు. But when we come to verses 5 and 6, అయితే 5-6 వచనాల దగ్గరికి వస్తే, they resume the call to praise which began in verses 1 to 3. 1 నుండి 3 వచనాల్లో చెప్పబడిన స్తుతిని గురించి మరలా చెప్తూ, And that is the faithful to exult and sing for joy. అంటే సంతోషము గురించి మనం పాడాలి, ఆనందంతో కూడా మనం పాడాలి. And high praises of God in their throats. వారి యొక్క కంఠములలో దేవుని గురించినటువంటి స్తుతులు చేయాలని. But in the middle of verse 6 comes a radical and disturbing shift in the tenor of this psalm. అయితే 6వ వచనంలో అంటే మధ్యలో మనం చూస్తే ఈ కీర్తన పాడుతుండగా ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక మలుపు, ఒక మార్పును గురించి In other చెప్తున్నాడు. psalms it is not there. అంటే మిగతా కీర్తనల్లో ఈ మాటలు In the లేవు. Hallel psalms. ఈ హల్లెలూయా కీర్తనలో Along with the praise of God in their throats, వారి యొక్క కంఠంలో దేవుని స్తుతి గానముతో పాటు, and it is written, ఇక్కడ రాయబడిన మాట, faithful are to have two-edged swords in their hands and to execute vengeance on the nations. నమ్మకస్తులైనటువంటి వారు రెండంచెలు గల ఖడ్గము వారి చేతిలో ఉండి అది తీర్పు తీర్చుకోవడానికి ఉంటుంది. The word translated vengeance is from the Hebrew root nakam. పగ తీర్చుకున్నట హెబ్రీ భాషలో నఖాం అనే మాట ఉపయోగించబడింది. Meaning is దాని అర్థం ఏంటంటే invocation of judgment or calamity or curse uttered by one's enemies or the enemies of God. కాబట్టి ఒకరి శత్రువులు లేదా దేవుని యొక్క శత్రువులకి ఆయన విధించేటువంటి తీర్పు వారి మీదకి రాబోయే ఉపద్రవం గురించి చెప్తున్నాడు. And while it is used in the biblical text in reference to human revenge, మరి మానవ పగను గురించి ఈ లేఖనాల్లో చెప్పబడినటువంటి మాట ప్రకారం, but most often it is speaking about the vengeance of God upon those who violate the basic order
and the balance of the created world. అయితే ఎక్కువ శాతము దేవునికి విరోధముగా లేచిన వారు వారి పగ తీర్చేటువంటి సంగతి గురించి చెప్తున్నాడు. But anyhow, Psalm 119 is a divine prerogative that is meted out to the faithful people. ఏదేమైనా కానీ ఈ 149వ కీర్తన నమ్మకస్తులైనటువంటి వారికి ఇది ఎంతో వారి గురించి చెప్పబడినటువంటి కీర్తనగా ఉంది. 9 gives the reason for the vengeance outlined in the previous verses. 9వ వచనంలో అంతకుముందు వచనాల్లో ఏ కారణాన్ని బట్టి పగ తీర్చబడిందో ఇక్కడ వివరిస్తా ఉన్నాడు. So to execute on them the judgment decreed. కాబట్టి ఏదో విధించబడిన తీర్పు వారి మీద తీర్పు తీర్చడానికి. The idea of vengeance is difficult for many 21st century Christians to accept. 21వ శతాబ్దపు క్రైస్తవులు చాలా మంది మరి ఈ పగ తీర్చుకోవడం అనేది వాళ్ళు అంగీకరించడం చాలా కష్టం. But vengeance is an act to enforce or restore justice where the regular legal processes were not competent or failed. పగ తీర్చుకోవడం అనేది ఎక్కడైతే నీతి న్యాయములు తప్పిపోయి ఉంటాయో అలాంటి పరిస్థితుల్లో ఇది ఎంత అవసరమైనటువంటిదిగా చూస్తున్నాం. And the Old Testament tells us repeatedly that vengeance is not the prerogative of his people but it belongs to God. పాత నిబంధనలో అనేక పర్యాలు చూస్తున్నాం పగ తీర్చుకున్నది అనేది ప్రజల పని కాదు, అది కేవలం దేవుని పని అని చెప్పబడింది. Deuteronomy 32, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 35-36 verses, 35-36 వచనాల్లో, Jeremiah 46:10, ఇర్మియా గ్రంథం 46:10, Psalm 94:1, 94వ కీర్తన మొదటి వచనం, Psalm 99:8, 99వ కీర్తన 8వ వచనం. all these verses speaks of God taking vengeance. ఈ వచనాలన్నింటిలో కూడా దేవుడే పగ తీర్చుకుంటున్నాడు అని So రాయబడింది. the end of verse 9 declares that the judgment decreed upon the nations, peoples, kings and nobles is glory for the faithful. 9వ వచనం ముగింపులో మనం చూస్తున్నాం విధించబడిన తీర్పు ఆయన భక్తులందరికీ God judges the nations and the people, దేవుడు ఆ దేశ ప్రజలైనటువంటి వారికి తీర్పు తీర్చినప్పుడు then it is the glory to the faithful people. అది భక్తులందరూ యెహోవా భక్తులందరికీ అది ఘనత అంటారు. So the words of Psalm 149 have been used to incite and justify war against those deemed to be the enemies of God. 149వ కీర్తన దేవుని యొక్క శత్రువులైనటువంటి వారు వారు మరి నాశనం చేయబడేటువంటి వారికి ఈ మాటలు వారి గురించి చెప్తా ఉంది. The author of the book of Hebrews writes, హెబ్రీల గ్రంథకర్త రాస్తున్నాడు, we all know Hebrews 4:12, హెబ్రీ 4:12 మనందరికీ తెలిసిన మాట. The word of God is living and active, sharper than any two-edged sword. దేవుని వాక్యము సజీవము బలము గలదే రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడి అయినటువంటిది. So as Christians today we seek God's justice in this world. క్రైస్తవులుగా ఈ దినాన ఈ లోకంలో దేవుని యొక్క న్యాయమును మనం చూస్తాం. How can we desire it? మనము న్యాయం కోరుతున్నాం, దేవుని న్యాయం. And how is it possible? ఇది ఎట్లా సాధ్యమవుతుంది? By the two-edged sword, a powerful weapon by the word of God. దేవుని వాక్యం అనేటువంటి ఆ రెండంచులు గల బలమైన వాడి అయినటువంటి ఖడ్గాన్ని బట్టి. So though all we meditated maybe belong to the whole Psalm 149. మనం ధ్యానించిన ఈ మాటలన్నీ కూడా 149వ కీర్తనకి సంబంధించినవైనా In the close, ముగింపులో let us praise the Lord with a new song as per the verse for our meditation today. నేటి దినం కొరకు మన ధ్యానం కొరకని వచనం ప్రకారంగా మనం యెహోవాకు క్రొత్తన కీర్తన పాడదాం. That is more important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. Because it is a Hallel psalm. ఎందుకంటే ఇది హల్లెలూయా కీర్తన. Oh, let the praise of God be in our mouths. యెహోవాను గూర్చిన స్తుతి స్తోత్రము మన నోట ఉండును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, oh gracious God, కృపగల మా దేవా, Lord, we thank thee for these songs of praise. దేవా ఈ స్తుతి కీర్తనలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Oh Lord, our hearts are also filled with joy and thanksgiving for what you are. మా హృదయాలు కూడా నువ్వేమై ఉన్నావో దానితో ప్రభా ఆనందంతో స్తుతితో నింపబడి ఉన్నాయి. Oh, for what you have done. నీవు చేసిన దాని కొరకు Our hearts are leaping with joy, oh Lord, because we are saved from the sin, from Satan, from death, from grave, from everything, oh Lord. మా హృదయాలు సంతోషంతో గంతులు వేస్తున్నాయి. ఎందుకనగా ప్రభా పాపం నుండి, మరణం నుండి, సాతాను నుండి, సమాధి నుండి ప్రభా నువ్వు మమ్మల్ని విడిపించిన విజయం ఇచ్చినావు. Oh Lord, keep us in this worshipful attitude the whole day. ప్రభా దినమంతా కూడా ఈ ఆరాధన వైఖరిలో ఉంచండి. We do pray in the worship worthy name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఆరాధనలకు యోగ్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.